నంద్యాల జిల్లాలో స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిలువుదోపిడీ చేస్తున్నాయి. ధనార్జన ధ్యేయంగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. కొందరు వైద్యులు కమిషన్కు కకృతిపడి అవసరం ఉన్నా లేకున్నా సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్కు రిఫర్ చేస్తున్నారు. పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నేరం కాని చట్టాలను అతిక్రమిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఈడీఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని పట్టణంలో స్కానింగ్ సెంటర్లలో పట్టిక బోర్డులు ఏర్పాట్లు చేయాలని, పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ల్యాబ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కొన్ని గర్భిణీ హాస్పిటల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ మేడం గారు నిన్న పీసీపీ మీద మీటింగ్ జరిగింది. అందులో సభ్యులు వచ్చేసి మేజిస్ట్రేట్ గారు, ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ మేడం గారు చైర్మన్షిప్ లో జరిగిన మీటింగ్ లో అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పారు. ముఖ్యంగా లింగ నిర్ధారణ చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటారు. అందులో భాగంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ లో అన్ని చోట్ల కూడా ఈ పీసీపీ యాక్ట్ ని ఉద్దేశిస్తూ దాదాపుగా 3-4 లొకేషన్స్ లో ఏర్పాటు చేయమని చెప్పాము. అలాగే అందరూ కూడా ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వైద్యులు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా పాటించి ఎక్కడ కూడా పొరపాటున కూడా ఈ లింగ నిర్ధారణ చేయడము, మహిళలకు అబార్షన్లు చేయడము జరిగితే మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము. కొన్ని హాస్పిటల్స్ లో ఎక్కువ డెలివరీస్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా లైఫ్ హాస్పిటల్ కావచ్చు, దుర్గా హాస్పిటల్ కావచ్చు, కొన్ని ఇంకా చాలా చోట్ల జరుగుతున్న హాస్పిటల్స్ లో తీసుకుంటే అక్కడ ఎక్కడైనా ఏదైనా సెక్స్ చెప్పడం కానీ, అబార్షన్ జరగడం కానీ జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి దయచేసి ప్రైవేట్ వైద్యులు, గవర్నమెంట్ వైద్యులు అందరూ కూడా ఈ కఠినమైన ఈ చట్టాన్ని పాటించి ఎటువంటి ఇబ్బంది రైతులకు చూసుకొని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలా 3 పోస్టర్స్. అలాగే ఓపీలో కూడా మీకు ప్రైజ్ లిస్ట్ కూడా ఖచ్చితంగా అన్ని చోట్ల ఈ వైద్యుల టెస్ట్కి ఇంత అమౌంట్, లేకపోతే ఈ పరీక్షకి ఇంత అమౌంట్, లేకపోతే ఈ కన్సల్టేషన్ ఫీజు ఇంత అమౌంట్ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫైల్ ఇన్వాయిస్ తీసుకొని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం, ఏపీ క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా మా దగ్గర అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోవాలని మరి కోరుతున్నాను. అలా ఎక్కడైనా కూడా అనుమతులు లేకుండా ఉన్నట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. చట్టపరంగా వారి మీద యాక్షన్ స్లోగా నోట్ ఇవ్వడం మెమోలో జరుగుతుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రైవేట్ డాక్టర్లందరూ కూడా వారి యొక్క హాస్పిటల్స్ అన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ ఆర్ఎంపీ డాక్టర్స్, క్వాక్స్ అనే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. నిన్న కూడా గౌరవ కలెక్టర్ మేడం గారు స్ట్రిక్ట్గా చెప్పి వారిని ఉద్దేశించి వాటి మీద కఠినమైన చర్య తీసుకొని చెప్తున్నారు. కాబట్టి క్వాక్స్, ప్రైవేట్ డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు అల్లోపతి వైద్యం చేయడానికి వీల్లేదు. జస్ట్ వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి, టాబ్లెట్స్ మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు కట్టడము, ఐవీ సెలైన్ బాటిల్ ఇవ్వడం, ఐరన్ యాంటీబయాటిక్ ఉపయోగించడము, లేకపోతే ఆపరేషన్ చేయడము, ఇలా కొన్ని చేస్తున్నారు. అందరి దృష్టిలో ఉంది. కాబట్టి వాటి మీద కఠినమైన చర్యలు రైట్ చేసి తీసుకునే అవసరం రాకుండా దయచేసి మీరే జాగ్రత్తగా అన్ని సూచనలు పాటిస్తారని మరి కోరుతున్నాను. కాబట్టి మేము వచ్చి యాక్షన్ తీసుకున్న తర్వాత మీరు బాధపడే అవసరం లేదు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాటించాలని మరొకసారి గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పిన సూచనలు, వారికి చెప్పిన అన్ని సలహాలు పాటించాలని మరి కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల News 9 and thank you for all the support and love.